అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రసంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము కీర్తనలు 18వ అధ్యాయము 29వ లేఖనము. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడి సహాయం వలన నేను సైన్యమును జయింతును. జస్ట్ ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవజనుడా, నా తోటి సేవకులరా, ప్రసంగమా, ఈరోజు మన సహాయము యెహోవాయే. నువ్వు ఏదైనా శత్రువును జయించాలన్నా, శోధన జయించాలన్నా, రోగమును జయించాలన్నా, శ్రమను జయించాలన్నా, అవమానం జయించాలన్నా, ప్రతిదీ కేవలము యెహోవా సహాయం వలనే. ఈరోజు నువ్వు జయించలేకపోతున్న కారణం, ఈరోజు నీ జీవితంలో విజయం అనేది లేదు. అపజయం 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 అపజయం. ఎందుకు అంటే నీలో దేవుడి సహాయం లేదు, దేవుడి చిత్తం లేదు, దేవుడితో సావాసం లేదు, దేవుడి సన్నిధి లేదు, దేవుడి ప్రసన్నత లేదు. అందుకే నీ జీవితంలో అపజయంతో కూడుకొని ఉన్నావు. నీ కుటుంబంలో అపజయం, నీ పనిలో అపజయం, నీ వ్యాపారంలో అపజయం. ఎక్కడ చూసినా అపజయం అపజయం అపజయం. కారణం దేవుడి సహాయం లేదు. దేవుడి సహాయాన్ని కోరట్లేదు. నువ్వెవరు సహాయం కోరుతుంటే మనసులో సహాయాన్ని కోరుతున్నావు, అధికారులు సహాయం కోరుతున్నావు. కానీ వీటి అన్నిటినీ క్రియేట్ చేసే ఇస్ ఎ క్రియేటర్ యేసును మాత్రం సహాయాన్ని కోరట్లేదు. హల్లెలూయా. ఈ ఉదయం వాక్యం వింటున్న బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానిస్తున్న బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాను. సహాయం కోరుతున్నావా? దేవుని చిత్తాన్ని కోరుతున్నావా? నువ్వు అసలు అర్థం చేసుకుంటున్నావా నేను ఎందుకు అపజయం పొందుతున్నాను అని? అంటే నువ్వు సహాయాన్ని కోరవలసిన వ్యక్తిని కోరట్లే. నీకు సహాయం చేయని వారిని సహాయం అడుగుతున్నావు, బ్రతిమలాడుతున్నావు, వేడుకుంటున్నావు. ఆఖరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకడిగట్లే. ఎందుకు? సహాయం కోసం. కానీ నీ సహాయకుడైన యేసును మర్చిపోయావు. నీ ప్రాణదాత అయిన యెహోవాను మర్చిపోయావు. అందుకే భక్తి అంటున్నాడు, నా సహాయం. ఎందుకేమంటున్నాడు తెలుసా? హల్లెలూయా. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయిస్తాను. దావీదు జీవితంలో యెహోవా సహాయం ఉంది కాబట్టి జయం పొందుకున్నాడు, ప్రాకారమును దాటాడు. గొలియాతు ఎక్కడ? ఈ దావీదు ఎక్కడ? కానీ యెహోవా జీవముతోని దేవుడి సహాయం కోరగా ఆ గొలియాతును చంపిన ఈ దావీదు వల్ల నువ్వు ఎందుకు సహాయం అడగట్లేదు? ఉదయం దావీదు వల్ల సాయం పెట్టుకు సిద్ధముగా ఉన్నావా? ఇప్పుడు దావీదు వల్లే నేను కూడా దేవుడి సాయం పొందుకొని ఆ గొలియాతు శత్రు సమూహాన్ని జయించడం, అప్పుల సమస్య నుంచి తొలగించడం, రోగం అనే సమూహం నుంచి తొలగించడం, జయించేవాడిగా. ఈ రోజులు ఏమేమి కోల్పోయి ఉంటావు? ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టావు, వృధా. కష్టపడుతున్నావు, తెస్తున్నావు, వృధా చేస్తున్నావు. కష్టపడుతున్నావు, తెస్తున్నావు, వృధా అయిపోతుంది. నీలో విజయం లేదు రోగముపై. కానీ ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు, నీ సహాయకుడు యెహోవాయే. నువ్వు యెహోవా సహాయం కొడతావో అప్పుడు నీ జీవితంలో విజయం విజయం విజయం. కాబట్టి బిడ్డ, నిజంగా నువ్వు విజయం కోరడానికి సిద్ధంగా ఉంటే ఆ విజయ స్వరూపైన ఆ జయశీలుడైన యేసు లెమ్ము తెదిరిల్లుము. దేవుడి మహిమ నీ మీదకి వచ్చింది. ఈరోజు లేవాలి, సహాయం అడగాలి. ఉదయం ప్రభు మోకరించి ప్రభు సహాయం పాదలు పట్టుకుని సహాయం, రాత్రికాల పర్సనల్ ప్రార్థనలో దేవుడు పాదలు పట్టుకునే సహాయము, మధ్యకాల సమయంలో దేవుడు పాదలు పట్టుకుని సహాయం అడిగితే నీవు ఏదైతే అడుగుచున్నావో అదేనా దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తానుసారమైన సహాయం నువ్వు ఏది అడిగినను దేవుడు చేటుకు సంసిద్ధుడు అయి ఉన్నాడు. కాబట్టి బిడ్డ, నిజంగా ఈరోజు దేవుని సహాయానికి సిద్ధంగా ఉంటే రా, ప్రభు పాదలు పట్టుకుంటుదాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతుడైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందన స్తోత్రములు.
నీ బిడ్డలు నీ ప్రజలు ఎంతమంది అయితే నీ సహాయం కోరుతున్నారో ప్రభా, వారి పట్ల ఎక్కడించాలి. ఇందులో ఎవరెవరు సహాయం కోరి ఉన్నారో వారిని తొలగించి నీపై ఆనుకొని నీ సాయం కోరి కృప చేయించి స్మయపోదాం. క్రీస్తు వారి నామమున బ్రతిమలాడి వేడుకున్నాము. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ షలోమ్.